హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. హాయ్ వ్యూయర్స్. సో ఎంఎస్ వర్డ్లో మనం నెక్స్ట్ నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఇన్సర్ట్ వర్డ్ ఆర్ట్. సో లాస్ట్ క్లాస్లో మనము సో ఇన్సర్ట్ షేప్స్, సో అదేవిధంగా సో ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్, డ్రా టెక్స్ట్ బాక్స్ అవి చేసాం కదా. సో నెక్స్ట్ మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఇన్సర్ట్ వర్డ్ ఆర్ట్. సో ఇక్కడ వర్డ్ ఆర్ట్ ద్వారా యూజ్ ఏంటంటే సో మనకి దీంట్లో మనకు ఆల్రెడీ కొన్ని వర్డ్ స్టైల్స్ ఉంటాయి. సో వాటిని మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం మామూలు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వర్డ్ టైప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కంప్యూటర్ అనే వర్డ్ ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇది మనకి ఏదైనా సింపుల్ టెక్స్ట్ లాగా మనకు వస్తుంది కదా. సో ఇలా కాకుండా సో ఇన్సర్ట్ రిబ్బన్లోకి వెళ్ళండి. సో ఇందులో మనకి ఏముంటుందంటే ఇక్కడ సో వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే కొన్ని ప్రీ డిఫైన్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట, డిజైన్ చేసినటువంటి వర్డ్స్ ఉంటాయి. సో దానిలో మనం మ్యాటర్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనకి ఏంటంటే సో ప్రీ డిఫైన్డ్ డిజైన్ వర్డ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డిజైన్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అనే వర్డ్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సో ఆ తర్వాత ఓకే. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే మనం డిజైన్ని సెలెక్ట్ చేస్తామో సో దానిలాగా మనకు ఆటోమేటిక్గా వర్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ వర్డ్ వచ్చిన తర్వాత మనం ఇది మూవ్ చేయడానికి మనకు కొంచెం సో కష్టం అవుతుంది. సో ఇట్లా మనం ఇట్లా మూవ్ చేస్తే కరెక్ట్ ప్రాపర్గా మూవ్ కాదనమాట. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే సేమ్ మనం లాస్ట్లో ఏవైతే సింబల్స్ ఇన్సర్ట్ చేసుకున్నా మనకి ఏదైతే ఇక్కడ ఫార్మాట్ అనే రిబ్బన్ వస్తుందో సో దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫార్మాట్ అనే రిబ్బన్ వస్తుంది. సో ఈ ఫార్మాట్ రిబ్బన్లో మనకి ఇక్కడ సో టెక్స్ట్ ర్యాపింగ్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ స్క్వేర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా సో మూవ్ చేసుకోవచ్చు. సో కావాలనుకుంటే సో బిగ్ సైజ్ చేసుకోవచ్చు, సో లేదంటే స్మాల్ సైజ్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో లైన్ సెట్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడ సో కర్సర్ అనేది పెట్టేసేయాలి. సో కర్సర్ పెట్టిన తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ డైరెక్ట్ ఆటోమేటిక్గా సో ఇన్సర్ట్ ఎక్కడికి వెళ్తాం, ఇక్కడ సో ఇన్సర్ట్ రిబ్బన్లోకి వెళ్ళిపోతాం మనం. సో ఇన్సర్ట్ రిబ్బన్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, మనం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ సో వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ని చూస్ చేస్తాం. సో దీంట్లో మనకి ఎట్లాంటి స్టైల్ కావాలి, మనకి ఏ విధంగా అయితే మనకు వర్డ్ ఆర్ట్ స్టైల్ కావాలో ఆ వర్డ్ ఆర్ట్ స్టైల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ మనము సో మనకు కావాల్సినటువంటి వర్డ్ని మనం ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఎంఎస్ వర్డ్ అని కావాలి. ఆ తర్వాత ఓకే. సో వచ్చిన తర్వాత మనం దాన్ని మాడిఫై ఏదైనా చేయాలి కూడా కంపల్సరీ ఇక్కడ. సో ఇదే ఫార్మాట్ రిబ్బన్ మనం ఏం చేయాలి, ఇక్కడ సో ఇక్కడ టెక్స్ట్ ర్యాపింగ్లో సో స్క్వేర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని సో బిగ్ సైజ్ చేసుకోవచ్చు, స్మాల్ సైజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇష్టం ఉన్న ప్లేస్కి మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. సో ఈ డిజైన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది నచ్చలేదు డిజైన్, మళ్ళీ చేంజ్ కావాలి. సో ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాం, సో మళ్ళీ వేరే స్టైల్ మళ్ళీ టైప్ చేసేసినాం. బట్ మనకైనా సో వేరే డిజైన్లో కావాలి అనుకుంటే మన తర్వాత కూడా మనం ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, ఇందులో సో చేంజ్ అనేది చేసుకోవచ్చు, మన ఇష్టం, మనకి ఎలా కావాలనుకుంటే అలా. ఓకే వ్యూయర్స్. సో నెక్స్ట్ దీన్ని మనం డిజైన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ నీకు వర్డ్ ఓకే, బట్ దీంట్లో ఉన్నటువంటి కలర్స్ నీకు నచ్చలేదు, సో వేరే కలర్స్ చేంజ్ చేయాలి. సేమ్ ఇక్కడికి వెళ్తాం, సింగిల్ కలర్ కావాలంటే సో సింగిల్ కలర్ అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ మన ఇష్టం. ఇట్లా మనకు మళ్ళీ ఇక్కడ సింగిల్ కలర్ వచ్చేస్తుంది. లేదు సార్ దీంట్లో మనకు కావాలనుకుంటే సమ్ గ్రేడియంట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇట్లా మనము సో గ్రేడియంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, మన ఇష్టం. లేదు సార్ నాకు ఇంకా డిఫరెంట్గా సమ్ టెక్స్చర్స్ అప్లై చేయాలి, సో ఇలా మనము సో టెక్స్చర్స్ కూడా మనం దీంట్లో ఏం చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. లేదు సార్ అనుకుంటే మనం దీంట్లో కావాలనుకుంటే మన ఫోటో ఏదైనా పర్సనల్గా సో పిక్చర్లోకి వెళ్తాం. ఇందులో మనకి ఏ ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటో మనం సెలెక్ట్ చేసుకుంటే సో దాంట్లో మనకు ఆ ఫోటో అనేది మిక్స్ కూడా అవుతుంది అనమాట. సో ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ సో ఫిల్లోకి వెళ్తాం. ఆ తర్వాత మనకు పిక్చర్ కావాలా, సో లేకపోతే గ్రేడియంట్ కావాలా, లేకపోతే టెక్స్చర్ కావాలా, సో ఇట్లా మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ అనుకుంటే కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మన చాయిస్. సో పిక్చర్ అనుకుంటే పిక్చర్, మనం ఏ పిక్చర్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ పిక్చర్ ఆటోమేటిక్గా సో ఆ వర్డ్లో మనం సెలెక్ట్ చేసినటువంటి వర్డ్లో మనకు ఆటోమేటిక్గా మిక్స్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఏమంటాం, ఇక్కడ వర్డ్ ఆర్ట్ అంటాం. సో వర్డ్ ఆర్ట్ అంటే ఏం చేస్తాం, డైరెక్ట్ ఆటోమేటిక్గా ఇన్సర్ట్ రిబ్బన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటాం. లేదు అంటే మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది మనకు. సో Alt+N+W ఏం ప్రెస్ చేయాలి, Alt+N+W అంటే మనకు ఆటోమేటిక్గా వర్డ్ ఆర్ట్ యొక్క షార్ట్ కట్ కీ వస్తుంది. ఆ తర్వాత మనకి ఏ వర్డ్ ఆర్ట్ కావాలి ఆ వర్డ్ ఆర్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఇక్కడ సో మనకు కావాల్సినటువంటి
సో వర్డ్ మనం ఇక్కడ సో మనకు రావాల్సినటువంటి వర్డ్ మనం టైప్ చేసేసుకుంటాం. సో వర్డ్ యాడ్ తర్వాత ఓకే. సో వచ్చిన తర్వాత మనం దీన్ని మాడిఫై చేయాలంటే మాత్రం ఇదే ఫార్మాట్ రిబ్బన్ ఏం చేస్తాం ఇక్కడ మనం ఇక్కడ సో స్క్వేర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సో మనకి ఏ ప్లేస్కి కావాలంటే ఆ ప్లేస్కి మనం మూవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కావాలనుకుంటే సో బిగ్ సైజ్ చేసుకోవచ్చు, సో లేదు అంటే స్మాల్ సైజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఏదైనా డిజైన్ చేయాలంటే ఇక్కడ ఈ ఆప్షన్లోకి వెళ్ళి మనం డిజైన్ చేస్తాం. ఓకేనా, ఒకవేళ డిజైన్ చేంజ్ అయినా డిజైన్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటాం. మనకి ఏది కావాలనుకుంటే ఆ డిజైన్ మనం ఇక్కడ మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు. లేదు మనకి వీటికి కూడా మనము షాడో ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇలాంటి షాడోస్ టైప్ కావాలి, మనం షాడోస్ కావాలనుకుంటే మనం ఇట్లా సో షాడోస్ కూడా పెట్టుకోవచ్చు. వెనకాల మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో షాడో వస్తుంది. లేదు వీటికి మనకు కావాలనుకుంటే సో 3D ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఈ విధంగా చూడండి, ఇట్లా మనకు 3D ఎఫెక్ట్స్ కూడా వస్తాయి మనకు అట్లా. సో 3D ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ ఇన్సర్ట్ వర్డ్ ఆర్ట్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటి ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్. సో హెడర్ అండ్ ఫూటర్ ద్వారా ఏం చేసుకోవచ్చు మనం టోటల్గా మనకు కావాల్సినటువంటి హెడింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సో టాప్ ఆఫ్ ది పేజ్ ఆర్ బాటమ్ ఆఫ్ ది పేజ్ అంటే హెడర్ ఆఫ్ ది పేజ్ అండ్ ఆల్సో ఫూటర్ ఆఫ్ ది పేజ్ మనం ఆటోమేటిక్గా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా హెడ్డింగ్స్ని మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నోట్ బుక్ కానీ లేకపోతే ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ లేకపోతే సో మనకు సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు సో ప్రతి పేపర్లో కూడా మనకు కావాల్సినటువంటి ఏవైతే హెడ్డింగ్స్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉందనుకోండి, స్కూల్ నేమ్, కాలేజ్ ఉంటే కాలేజ్ నేమ్ ప్రతి టాప్ ఆఫ్ ది పేజ్లో రావడం, లేకపోతే లెసన్ నేమ్ టాప్ ఆఫ్ ది పేజ్లో రావడం, లేకపోతే మన యొక్క అడ్రస్ బాటమ్ ఆఫ్ ది పేజ్లో కానీ టాప్ ఆఫ్ ది పేజ్లో కానీ డిస్ప్లే చేసుకుని అదేవిధంగా పేజ్ నెంబర్స్ కాకుండా పేజ్ నెంబర్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇదే మ్యాటర్ ఏం చేస్తున్నాను అంటే సమ్ కాపీ చేస్తున్నాను. సో మనకు తెలవడానికి సో కొంచెం ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సో పేస్ట్ కూడా చేస్తున్నాను. సో కాపీ పేస్ట్ చేస్తున్నాను మనకి ఇక్కడ. సో ఇట్లా ఇంకొంచెం ఎక్కువ సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 5 పేపర్స్ 10 పేపర్స్ 20 పేపర్స్ ఇట్లా నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చెప్పిన కాపీ పేస్ట్ ఆప్షన్ యూజ్ చేసి ఇట్లా సో మనకి ఎన్ని పేపర్స్ ఉంటే ఆటోమేటిక్గా అన్ని పేపర్స్ డాటా మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో నేను అదే మ్యాటర్ నేను మళ్ళీ రిపీటెడ్గా కాపీ పేస్ట్ చేసిన పేపర్స్ అన్ని వేరు. సో మనకి టోటల్గా 45 పేపర్స్ వచ్చింది. సో ఈ 45 పేపర్స్ సో నేను ప్రింట్ ప్రివ్యూకి వెళ్తున్నాను. మనకు టోటల్గా 45 పేపర్స్ వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు 45 పేపర్స్ కూడా ఇది ఒక నోట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పైన ఒక హెడ్డింగ్ కావాలి, కింద ఒక హెడ్డింగ్ కావాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పబోయే కోర్స్ ఏంటి ఇక్కడ సో DCA కోర్స్ చెప్తున్నాం. సో నాకు పైన సో DCA అని ఒక హెడ్డింగ్ కావాలనుకుంటున్నాను. అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ కావాలనుకుంటున్నాను. అయితే మామూలుగా మనం ఫస్ట్ పీరియడ్ ఇక్కడ టైప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ నేను DCA అని ఇక్కడ నేను టైప్ చేశాను. సో మనకి ఇది హెడ్డింగ్ కాబట్టి సో బోల్డ్ సో సమ్ అదే విధంగా సెంటర్లో అప్లై చేస్తున్నాను, అండర్లైన్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏ పేపర్లో టైప్ చేస్తున్నది సో మనం ఫస్ట్ పేపర్లో టైప్ చేస్తాం కాబట్టి మనం ప్రింట్ ప్రివ్యూ చూస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ పేపర్లో మాత్రం మనకి హెడ్డింగ్ వచ్చింది. సో మిగతా పేపర్స్ మనకి ఇక్కడ హెడ్డింగ్ వచ్చిందా రాదు. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇదే హెడ్డింగ్ నాకు ఆల్ పేపర్స్ అంటే మనకి ఎన్ని పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ అన్నింటిలో రావాలనుకుంటున్నాను. సో మనం మాన్యువల్గా టైప్ చేస్తే మనం ఏ పేపర్లో టైప్ చేస్తున్నామో అదే పేపర్లో మాత్రం వస్తుంది. అలా కాకుండా నాకు ఒకటే హెడ్డింగ్ సో అన్ని పేపర్స్లో రావాలనుకుంటున్నాను. సో అట్లాంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని డిలీట్ చేశాను. సో ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ సో ఇన్సర్ట్లోకి వెళ్తున్నాను. హెడర్ మీన్స్ టాప్ ఆఫ్ ది పేజ్, సో ఫూటర్ మీన్స్ బాటమ్ ఆఫ్ ది పేజ్ అనమాట ఇక్కడ. సో నాకు పైన హెడ్డింగ్ కావాలి కాబట్టి ఇక్కడ సో హెడర్లో క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమి చేయాలి ఇక్కడ ఎడిట్ హెడర్ అనాలి. నాకు ఆటోమేటిక్గా పైన హెడ్డింగ్ వస్తుంది. నాకు ఏమని చెప్పాను సో DC అనే హెడ్డింగ్ కావాలి. సో ఇది హెడ్డింగ్ కాబట్టి ఏం చేస్తున్నాను సో నాకు కొంచెం బోల్డ్ చేస్తున్నాను. సో అదేవిధంగా బిగ్ సైజ్ చేస్తున్నాను. సో సెంటర్లోకి తీసుకెళ్తున్నాను. సో మనకు కావాలనుకుంటే సో క్యాపిటల్లో పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మనం ఎలాగ ఉంటే అండర్లైన్ ఉంటే అండర్లైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ టైప్ చేసాను ఇది ఓన్లీ ఒక పేపర్లో మాత్రమే టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ అంటున్నాను. సో ఇప్పుడు మనం ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళి చూడండి. మన ప్రతి పేపర్లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయో అన్ని పేపర్స్లో కూడా మనకు ఆటోమేటిక్గా పైన మనకు ఆటోమేటిక్గా సేమ్ హెడ్డింగ్ వచ్చేసింది. ఇంకా మీకు ఇంకా డిఫరెంట్ తెలవాలంటే సో నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను మళ్ళీ సేమ్ ఇన్సర్ట్లోకి వెళ్తున్నాను. సో హెడర్లోకి వెళ్ళేసి ఎడిట్ హెడర్ అంటున్నాను. సో దీనికి ఏదైనా కలర్ అప్లై చేసుకుందాం. సో మనకి ఇంకొంచెం నీట్గా ఉండడానికి తెలవడానికి అంటే ప్రతి పేపర్లో వచ్చిందో తెలవడానికి. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం ఇక్కడ మనము సో క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ అంటే సరిపోతుంది మనం ఆటోమేటిక్గా సో పేపర్లో నుంచి సో బయటకు వచ్చేస్తాం. సో క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ అనగానే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ప్రింట్ ప్రివ్యూ చూసి చూడండి ప్రతి పేపర్లో మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ అనేది చూడండి. పైన టాప్ ఆఫ్ ది పేజ్ మనం హెడర్లో హెడ్డింగ్ పెట్టాం కాబట్టి చూడండి టాప్ ఆఫ్ ది పేజ్లో మనకు ప్రతి పేపర్లో కూడా మనకు హెడ్డింగ్ అనేది వచ్చేసింది. వచ్చిందా లేదా? సో ఈ విధంగా సేమ్ హెడ్డింగ్ ఒకటే హెడ్డింగ్ సో మనకు పేపర్కి బాటంలో కానీ లేకపోతే పేపర్కి టాప్లో కానీ కావాలి అనుకుంటే మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాం ఇక్కడ
మనము సో టోటల్గా ఆ హెడ్డింగ్ అనేది సో హెడర్ అండ్ ఫూటర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో టాప్లో వచ్చింది సార్ నాకు బాటంలో కూడా కావాలంటే బాటంలో కూడా వెళ్ళాలి. సేమ్ ఇన్సర్ట్లోకి వెళ్తాం. సో ఫూటర్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఎడిట్ ఫూటర్ ఏం చేస్తాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ నేమ్ అనుకుందాం. సో కంప్యూటర్ లెర్నింగ్ సో తెలుగు యూట్యూబ్ ఛానల్ అని పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, సేమ్ మళ్ళీ సెంటర్లోకి వెళ్తున్నాను. సో బిగ్ సైజ్ చేస్తున్నాను, బోల్డ్ చేస్తున్నాను, మన ఇష్టం. మనకు కావాలనుకుంటే సమ్ ఏదైనా కలర్ అప్లై చేస్తున్నాను, మన ఇష్టం. మనం ఎలా కావాలనుకుంటే మనం అలా సో డిఫరెంట్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అట్లా. సో మనకి ఇష్టం ఉన్నటువంటి కలర్స్ అప్లై చేసుకోవచ్చు. మనం ఎలా కావాలనుకుంటే అలా అట్లా. సో మొత్తం కంప్లీట్గా ఏం చేస్తాం ఇక్కడ మనం ఇక్కడ సో క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ అనాలి. ఇప్పుడు మనం ప్రింట్ ప్రివ్యూకి వెళ్తే చూడండి ప్రతి పేపర్లో సో పేపర్కి టాప్లో హెడ్డింగ్ ఉంది, బాటంలో కూడా హెడ్డింగ్ ఉంది. వచ్చిందా? సో బాటంలో హెడ్డింగ్, సో అదేవిధంగా టాప్లో హెడ్డింగ్. అట్లా మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అంటే సేమ్ హెడ్డింగ్స్ అంటే మనకు ప్రతి పేపర్లో హెడ్డింగ్ అనేది మనం ప్రతిసారి మనం టైప్ చేసి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 45 పేపర్స్ ఉంటే 45 టైమ్స్ మనం టైప్ చేయాలి. అదే ఇప్పుడు ఈ హెడర్ అండ్ ఫూటర్ ద్వారా సో 1 టైం మనం టైప్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఏం చేస్తుంది సో మనకి ఎన్ని పేపర్స్ ఉందంటే 45 పేపర్స్ ఉన్నా 100 పేపర్స్ ఉన్నా 1000 పేపర్స్ ఉన్నా సో బాటంలో టైప్ చేస్తే బాటంలో హెడ్డింగ్ వస్తుంది, టాప్లో టైప్ చేస్తే సో ప్రతి పేపర్కి టాప్లో కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇవే కాకుండా సో ఒకవేళ మనకు అవసరం లేదు, హెడ్డింగ్ అవసరం లేదు అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిసిఎస్ఎల్ హెడ్డింగ్ మళ్ళీ సో ఇక్కడ కర్సర్ పెట్టచ్చు. కర్సర్ పెట్టాలంటే డైరెక్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్గా ఆ హెడ్డింగ్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనం హెడర్ అండ్ ఫూటర్కి వెళ్తాం. లేదు అంటే ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ హెడర్లోకి వెళ్ళేసి ఏమంటాం ఇక్కడ ఎడిట్ హెడర్ అని కూడా ఉండొచ్చు. అలా కూడా కుదరలేదు అనుకోండి, సో ఇందులోనే డైరెక్ట్ ఇక్కడ మనకు సో ఇన్సర్ట్లో ఈ హెడర్ అండ్ ఫూటర్లో సో రిమూవ్ హెడర్ అని కూడా చేస్తాం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. లేదు అంటే మనకు షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. సో Alt+V+H అన్నాం అనుకోండి, హెడర్ అండ్ ఫూటర్లోకి వచ్చేస్తాం. ఏం ప్రెస్ చేయాలి, Alt+V+H. అప్పుడు ఏం చేయాలి, ఆటోమేటిక్ మనకు అవసరం లేదు. సో సెలెక్ట్ చేసుకుంటాం, సో కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేస్తాం, తర్వాత మళ్ళీ క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ అంటే సరిపోతుంది మనకు. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ ప్రివ్యూ అబ్జర్వ్ చేస్తే చూడండి మనం టాప్లో హెడ్డింగ్ రిమూవ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా పైన టాప్లో హెడ్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, అంటే టోటల్గా డిలీట్ అయిపోయింది. ఓన్లీ బాటంలో మాత్రం ఉంది. ఒకవేళ బాటంలో కూడా అవసరం లేదు అనుకుంటే మళ్ళీ సేమ్ ఇన్సర్ట్ రిబ్బన్లోకి వెళ్తాం, ఇక్కడ ఫూటర్లోకి వెళ్ళేసి ఏం చేయాలి, ఇక్కడ రిమూవ్ ఫూటర్ అనాలి అంతే. ఇప్పుడు మనం ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళి చూడండి, సో ఇప్పుడు టాప్లో హెడ్డింగ్ కూడా లేదు, అదేవిధంగా బాటంలో కూడా మనకు హెడ్డింగ్ అనేది లేదనమాట. సో దీన్ని ఏమంటాం ఇక్కడ సో టోటల్ మనకి ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ గురించి ఆప్షన్ గురించి యూజ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకు ఓన్లీ పేజ్ నెంబర్స్ మాత్రమే కావాలనుకుంటున్నాను. మనకు టోటల్ మన ప్రతి పేపర్ మనకి 45 పేపర్స్ టైప్ చేసినట్టుంది కదా, ప్రతి పేపర్లో పేజ్ నెంబర్స్ డిస్ప్లే కావాలి. మరి ఎక్కడ డిస్ప్లే కావాలి అంటే మళ్ళీ సేమ్ పేపర్కి టాప్లోనా లేకపోతే బాటంలోనా. సో ఇదే ఇన్సర్ట్ రిబ్బన్లో మనకి ఏముంటుంది ఇక్కడ చూడండి పేజ్ నెంబర్స్. సో టాప్ ఆఫ్ ది పేజా బాటమ్ ఆఫ్ ది పేజ్. ఇప్పుడు టాప్ ఆఫ్ ది పేజ్ అనుకున్నాం మనం, టాప్లో ఇక్కడ మళ్ళీ సో లెఫ్ట్ సైడా లేకపోతే సెంటర్లోనా లేకపోతే రైట్ సైడ్లోనా. లేదు సార్ బాటమ్ ఆఫ్ ది పేజ్ కావాలి, సేమ్ బాటంలో కూడా మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్లో కావాలా, సో సెంటర్లో కావాలా, రైట్ సైడ్లో కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ ఆఫ్ ది పేజ్ కావాలనుకుంటున్నా కూడా ఎగ్జాక్ట్ మిడిల్లో కావాలనుకుంటున్నా చూడండి, సో మిడిల్ సెలెక్ట్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా మళ్ళీ మనం హెడర్ అండ్ ఫూటర్ ఆప్షన్కి వెళ్తాం. ఇక్కడ ఆటోమేటిక్ మనకి ఏమొచ్చింది డిఫాల్ట్గా సో 1 అని వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ అంటున్నాను. ఇప్పుడు మనం ప్రింట్ ప్రివ్యూకి వెళ్తే సో ప్రతి పేపర్లో కూడా మన డౌట్స్ ఎందుకు 1, ఫస్ట్ పేపర్ కాబట్టి 1 వచ్చింది, సెకండ్ పేపర్కి వెళ్తే 2, అదేవిధంగా థర్డ్ పేపర్కి వెళ్తే 3 అట్లా. సో అదేవిధంగా ఫోర్త్ పేపర్కి వెళ్తే 4. ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా ప్రతి పేపర్లో లేదు కొంచెం నాకు డిఫరెంట్గా కావాలి అనుకుంటే రైట్ సైడ్లో కావాలి, మళ్ళీ దీనిపైన డబుల్ క్లిక్ చేసినా మనం హెడర్ అండ్ ఫూటర్కి వెళ్తాం. లేదు అంటే షార్ట్కట్ కిందకి చెప్పాను కదా Alt+V+H అన్నా కూడా మనకు ఆటోమేటిక్గా సో హెడర్ అండ్ ఫూటర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు ఏమో ఇక్కడ సమ్ పేజ్ అని టైప్ చేసినట్లు మనకు డిఫరెంట్గా రావాలి. లేదు నాకు రైట్ సైడ్లో కావాలి, సో రైట్ సైడ్లో. తర్వాత క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ మనకు అటు ప్రతి పేపర్ రైట్ సైడ్ పేజ్ 1, అదేవిధంగా సో పేజ్ 2, పేజ్ 3 ఈ విధంగా వచ్చేస్తుంది. సో మనం బాటమ్ సెలెక్ట్ చేసుకుంటే బాటమ్ వచ్చింది, టాప్ సెలెక్ట్ చేస్తే టాప్ వస్తుంది. లేదు నాకు టాప్లోనే కావాలి, లేదా దీనికి మనం పేజ్ నెంబర్కి షార్ట్ కట్ కీ ఉంటుంది, Alt+I+U ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తాం, Alt+I+U ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ మన టాప్ ఆఫ్ ది పేజ్ కావాలా, బాటమ్ ఆఫ్ ది పేజ్ కావాలి, టాప్ పైన కావాలి, సో టాప్ ఆఫ్ ది పేజ్. మన టాప్ ఆఫ్ ది పేజ్లో ఇక్కడ సో లెఫ్ట్ సైడా లేకపోతే సెంటర్లోనా లేకపోతే రైట్ సైడా, నాకు లెఫ్ట్ సైడ్ కావాలి. ఓకే చూడండి మనం థర్డ్ పేపర్ ఉన్నాం కాబట్టి థర్డ్ అని వచ్చింది, సెకండ్ పేపర్కి వెళ్తే సెకండ్, ఫస్ట్ పేపర్కి వెళ్తే ఫస్ట్ అట్లా. లాస్ట్ 45కి వెళ్ళినాం అనుకోండి ఆటోమేటిక్గా మనం ఆటోమేటిక్గా సో 45 అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, టోటల్గా పేజ్ నెంబర్స్ కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
ఒకవేళ అవసరం లేదు ఇది రిమూవ్ చేయాలనుకోండి, సో చెప్పిన ఇంతకుముందు దీనిపైన డబుల్ క్లిక్ చేసినా లేకపోతే హెడర్ అండ్ ఫుటర్ ఆప్షన్ యూజ్ చేసి మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఏదైతే మనకు అవసరం లేదో సెలెక్ట్ చేస్తాం, ఆ తర్వాత డిలీట్. నాకు బాటంలో కూడా అవసరం లేదు, సో బాటం కూడా సెలెక్ట్ చేసుకుంటాం, అదేవిధంగా డిలీట్. తర్వాత క్లోజ్ హెడర్ అండ్ ఫుటర్ అంటే సరిపోతుంది మనకు. ఓకే, సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ పేజ్ నెంబర్స్ ఆప్షన్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.